నమస్తే 2026 మార్చి లోపు మావోయిస్టు రహిత దేశంగా తయారు చేస్తామని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి అయితే అమిత్ షా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు దండకారణ్యంలో ఇటు మావోయిస్టులకు అలాగే కేంద్ర బలగాల మధ్య సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలో మావోయిస్టు పార్టీ కూడా ఒక అడుగు తగ్గి ఈ నెల 3వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికైతే లేఖ రాసింది. శాంతి చర్చలు జరుపుకుందాము, కాల్పుల విరమణ చేద్దాము, మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారా లేదా, మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది, మన మధ్య జరుగుతున్న వ్యవహారంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మావోయిస్టులు కూడా కేంద్రానికైతే విజ్ఞప్తి తెలియజేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుండి అప్పటి నుండి ఇప్పటివరకు ఆ విషయంలో కూడా ఎలాంటి ఆన్సర్ అయితే రాలేదు. తాజాగా శాంతి చర్చల కమిటీ అయితే ఏర్పాటైంది. ఆ కమిటీలో కూడా కీలకంగా మేధావులు, జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రజా సంఘాల నాయకులు, ఇక ముఖ్యమైన రంగాల్లో ఉన్న ప్రముఖులు, ఇక సీనియర్ రాజకీయ నాయకులు అందరూ కూడా దాంట్లో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ మాత్రం నిన్న ఒక లేఖ మాత్రం కేంద్ర మంత్రి ఏదైతే హోంశాఖ మంత్రి ఉన్నారో అమిత్ షాకి అయితే లేఖ రాశారు. అలాగే ప్రధాని మోడీకి కూడా లేఖ రాశారు. దండకారణ్యంలో ఇటు పోలీసులకు అలాగే ఇటు మావోయిస్టులో జరుగుతున్న వ్యవహారం కారణంగా స్థానికంగా ఉంటున్న ప్రజలైతే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు అకారణంగా మరణిస్తున్న సందర్భం కనిపిస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితే ఇప్పుడు అక్కడ ఆదివాసులు ఎదుర్కొంటున్నారు. మహిళల పైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మానవ హక్కులు అనేది అక్కడ హరించాయి, అందుబాటులో లేవు. అసలు మానవ హక్కులు అనేది లేకుండా పోయాయి. జీవించే హక్కు తీసేసే అవకాశం మన రాజ్యాంగం ప్రకారం ఎవరికి కూడా లేదు. ఈ సందర్భంలో ఇరు వర్గాలు కూడా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఆ చర్చలకు వేదికగా మేము ఉంటామని కూడా ఇక పీస్ డైలాగ్ కమిటీ కూడా ఏర్పాటైంది. ఇక ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేది శాంతి చర్చలకు అలాగే కాల్పుల విరమణకు సహకరిస్తుందా లేదా అనే ఒక ప్రశ్న మాత్రం కొనసాగుతుంది. ఆ ప్రశ్నకు మరి కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుందా, లేకపోతే ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపు పట్టు సాధించిన నేపథ్యంలో ఇక ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనే దానిపైన మాత్రం ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఎటు దారి తీస్తుందో తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం కేంద్ర బలగాలను అయితే మాత్రం దండకారణ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో దింపింది. ఏకంగా సిఆర్పిఏ సంబంధించిన వాళ్ళనే ఏకంగా 45,000 పైన అక్కడ మోహరించింది. అంటే ఏ స్థాయిలో అక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు వరకు మావోయిస్టు ప్రభావితంగా వాళ్ళ పట్టున్న జిల్లాలు 7-8 వరకు ఉండేది. ఇప్పుడు అది 4 చేరిపోయింది. రాను ఇక పూర్తి స్థాయిలో ఇక మొత్తం కేంద్ర బలగాల ఆధీనంలోకే ఇక ఆ దండకార్యం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్తో పాటు మరో 5 రాష్ట్రాల్లో మొత్తం కూడా ఇక పూర్తిగా గ్రిప్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి ఇక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దానికి కావాల్సిన సైన్యం అందుబాటులో ఉంది. ఇక డ్రోన్ల సహాయంతో, శాటిలైట్ సహాయంతో ఇక మొత్తం కూడా ఒక పద్మ వ్యూహంలాగా కూడా ఆ యొక్క అడవి చుట్టూ కూడా మొత్తం కూడా ఒక్కొక్క దగ్గరికి వస్తూ కూడా ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో ఇక క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకుంటుంది. అలా స్థానికంగా ఈ క్యాంపులు ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళు అసలుకు బూటకపు కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా మావోయిస్టుల పేరుతో వాళ్ళు కూడా హత్య జరగడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మావోయిస్టుల పేరుతో చాలామంది సామాన్యులు మరణిస్తున్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు భయపడుతున్నారు. అసలు బతకాలంటేనే సమస్యగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మీకు ఇద్దరి మధ్య జరుగుతున్న పోరాటంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది పీస్ కమిటీ వాళ్ళ యొక్క లేఖ యొక్క ఉద్దేశం. ఇక కేంద్రం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక వాళ్ళకున్న అవకాశాలు ఎక్కువ. ఆ అవకాశాలు ఎక్కువ కారణంగా మొత్తం ఒక అడవి చుట్టూ కూడా ఒక్కొక్క ప్లేస్ నుండి ఇలా దగ్గరికి వచ్చుకుంటూ ఎటు వెళ్ళనివ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకొచ్చి మొత్తం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. తప్పించుకునే అవకాశం లేకుండా చేయడంతో ఇక మావోయిస్టులు కూడా ఏం చేయలేని పరిస్థితికి అయితే వచ్చారు. ఇలా మొత్తానికి ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ ఏ వార్త వినాల్సి వస్తుందో,
ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి. ఒకవైపు కేంద్రం చెప్పిందే లెక్క, వాళ్ళు చూయించిందే ఫోటో, వాళ్ళు చెప్పిందే వార్తలాగా అయిపోయింది. స్థానికులు కూడా ఏం చేయలేని పరిస్థితి. వేల మందిని మోహరించడంతో స్థానికంగా ఉంటున్న వాళ్ళు కూడా బిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఉందో మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం మేము, 2026 తర్వాత అసలుగా మావోయిస్టులు అనే వాళ్ళే ఉండరు అంటూ కూడా ఇటు అమిత్ షా హోంశాఖ మంత్రి అయితే మాత్రం స్పష్టమైన ప్రకటనలు చేయడం, స్థానికంగా ఆయన వెళ్ళి కూడా పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ప్రాంతాల వాళ్ళ ప్రజలను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మావోయిస్టుల వర్షన్ కనుక చూస్తే మాత్రం ఇక శాంతి చర్చలకు సిద్ధమే, శాంతి చర్చలు జరపండి, మేము కాల్పుల విరమణకు సిద్ధమే, ఇక శాంతి భద్రతలు కూడా బాగుండాలి, మా పేరుతో స్థానికంగా ఉంటున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇది ఇక్కడి వరకు ఆగాలి, మానవ హక్కులకు ఇది ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ కూడా ఇటు మావోయిస్టు సంబంధించిన వాళ్ళు కూడా లేఖ రాసిన సందర్భం కనిపిస్తుంది. ఇలా మొత్తానికి దేశంలో ప్రధానంగా కేంద్ర బలగాల తీరుపైన, అలాగే వ్యవహరిస్తున్న తీరుపైన కూడా విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మావోయిస్టు సంఘాల నుండి కానీ, అలాగే ఒక సామాజిక వేత్తల నుండి కానీ వస్తున్న విజ్ఞప్తి నేపథ్యంలో ముందుగా చర్చలకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక డిమాండ్ వస్తుంది. ఇక చర్చలకు వెళ్తుందా లేదా అని చూస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు అడుగు వేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే పూర్తిస్థాయి ఇప్పటికే గ్రిప్పు సాధించింది, ఆయా ప్రాంతాలపై ఇప్పటికే క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తుంది, వేల మందిని కూడా మొత్తం బలగాలను కూడా రంగంలోకి దింపి కూడా అడవి ప్రాంతంలో మొత్తం కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని కూడా మొత్తం జల్లడ పడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ పిట్టల్ని కాల్చినట్టు మనుషుల్ని కాల్చే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ టైంలో వెనక్కి అడిగేసిన, ఈ టైంలో శాంతి చర్చల పేరుతో అక్కడ జరుగుతున్న మారణ హోమాన్ని ఆపే ప్రయత్నం చేసిన, ఆ చర్యని ఆపిన మరోసారి మావోయిస్టులకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు బయటికి వచ్చి మరింతగా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అందుకోసమే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా అర్థం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల 3వ తారీఖున లేఖ విడుదల చేసినప్పటికీ, శాంతి చర్చలకు రావాలని చెప్పినప్పటికీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆ బలగాల సంబంధించిన కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంకా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక పట్టు సాధించిన నేపథ్యంలో మరి కాస్త కష్టపడితే ఇక పూర్తిగా ఇక ఆధీనంలోకి వస్తుంది, ఇక మావోయిస్టు రహితంగా ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్క. ఈ టైంలో వెనకకి వెళ్ళిపోయినా వాళ్ళు మళ్ళీ శక్తిని సంపాదించుకుని ఆ తర్వాత మళ్ళీ అది ఇంకెక్కువ ప్రమాదం అవకాశం ఉంటుందని కూడా లెక్కలు వేసుకున్న పరిస్థితి కేంద్రం చూస్తుంది. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో కూడా అప్పుడు శాంతి చర్చలు జరిగాయి. ఆ శాంతి చర్చల తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఆ చర్చల్లో తర్వాత ఏమేమి జరిగిందనే దానిపైన కూడా ఇటు కేంద్రము అలాగే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా ఆలోచన చేస్తుంది. ఆ నేపథ్యం పరిగణలోకి తీసుకుంటుంది. మరోవైపు బయట జరుగుతున్న ప్రచారము, ప్రజా సంఘాల నుండి వస్తున్న విజ్ఞప్తులు, అలాగే విమర్శల నేపథ్యంలో ఇక కేంద్రం నిర్ణయం అనేది ఒక కీలకంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దండకార్యంలో మాత్రం మారణ హోమం కొనసాగుతుంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ స్థానంలో ఏకంగా వన్ సైడ్గా ఎన్కౌంటర్లు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర బలగాలు చెప్పిందే లెక్క, చేసిందే వార్తలాగా అయిపోయింది. అలా మొత్తానికి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా రాజ్యం తనకు అవకాశాలు ఉండడంతో పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తూ అడుగులు రోజు ముందుకు అడిగేస్తూ కూడా అన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుంటుంది. అలా చాలామంది మావోయిస్టులను కూడా ఈసారి ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాది కనుక ఇప్పటివరకు అని చూస్తే మాత్రం సుమారు 500 మంది ఇప్పటివరకు అయితే ఈ యొక్క ఎన్కౌంటర్లో బలైన వార్తలు కూడా మనం చూసాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని శాంతి చర్చలకు, కాల్పుల విరమణకు వెనక్కి తగ్గుతుందా, లేకపోతే ఇక దాదాపు పట్టు సాధించాము మరి కాస్త కష్టపడితే అయిపోతుందనే నేపథ్యంలో ఇక మరింత ముందడుగేసి మరింత ఇలాగే ఈ యొక్క ఆపరేషన్ కంటిన్యూ చేస్తుందా? మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఒక దగ్గర నుండి వర్షన్ వచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. గత ప్రభుత్వాలు కూడా ఇలా మావోయిస్టుల నుండి కూడా ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక అడుగేసే సందర్భం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఒక అడుగు తగ్గి చర్చలకు సిద్ధమవుతుందా, లేకపోతే లొంగిపోవాల్సిందే, వెనక్కు తగ్గము, శాంతి చర్చలకు ఛాన్స్ లేదు, కాల్పుల విరమణకు మేము తగ్గేదే లేదు, మీరు లొంగిపోతేనే లెక్క, లేకపోతే మాత్రం మేము వెనక్కి తగ్గము, మేము మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని కేంద్రం అదే శపథాన్ని ఇవ్వబోతుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఒకవైపు తగ్గి దీనికి ఒక శాంతి చర్చలు కావాలి, కాల్పుల విరమణ కావాలి, సామాన్యులను రక్షించుకోవాలి, స్థానికంగా ఉంటున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మానవ హక్కులు అనేది అక్కడ అమలు కావట్లేదు, ఎవరు బిక్కుమంటూ ప్రజలు బతుకుతున్నారంటూ కూడా వస్తున్న నేపథ్యంలో మరి
కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల ప్రధానంగా ఆధారపడింది. వెనక్కి తగ్గుతుందా, ఒక అడుగు వెనక్కి తగ్గి చర్చలకు వస్తుందా, లేకపోతే ముందుకెళ్ళి వాళ్ళు అనుకున్న ఆపరేషన్ను కొనసాగిస్తుందనే ఒక ప్రశ్న మాత్రం ఉంది. చూడాలి మరి. ఒకవైపు ఇప్పటికే మావోయిస్టు సంఘాల నుండి అయితే వాళ్ళ నుండి మావోయిస్టు పార్టీ నుండి లేఖ విడుదలైంది. తాజాగా పీస్ కమిటీ కూడా ఏర్పాటయ్యి పీస్ డైలాగ్ కమిటీతో లేఖ రాసింది. ఈ లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా, ముందుకెళ్తుందా అన్న ప్రశ్న ఉంది. చూడాలి మరి. కాల్పుల విరమణ విషయంలో, శాంతి చర్చల విషయంలో మరి దేశంలో ఎటువైపు ఈ అంశం వెళ్ళబోతుంది, ప్రభుత్వాల నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయని మాత్రం మరికొద్ది రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది.